కట్టుకున్న భార్యకి అన్యాయం చేసి ఉంచుకున్న దాంతో ఊరేగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అత్తయ్య, ఏ మేము విన్నది అబద్ధమా? నీ భార్య కళ్ళారా చూసింది అబద్ధమా? లక్ష్మికి నీకు ఏ సంబంధం లేకపోతే దాన్ని తీసుకొచ్చి మరో ఇంట్లో కాపురం ఎందుకు పెట్టావు? ఏమిట్రా ఇది? నువ్వెవరో అమ్మాయితో ఉంటున్నావని కళ్ళారా చూసిన దగ్గర నుంచి జయ ఏడుస్తూనే ఉంది. ఇల్లాన్ని ఉసిరిపెట్టి వెలయాలకి న్యాయం చేయాలనుకోవడం భావ్యం కాదు నాయనా. మీరందరూ అనుకుంటున్నట్టుగా లక్ష్మి వెలయాలి కాదు, నా స్నేహితురాలు, నాకు చెల్లి లాంటిది. ఆహా, చెల్లెలాంటిదనేనా? వేరే ఇల్లు తీసి తంతు కులుకుతున్నారు. ఎందుకు బాబా నోర్మోయటం? అదేమన్నా తప్పు మాటందా? అన్నయ్య గారు, మీ అబ్బాయి గారు తప్పుదవ నడుస్తుంటే మందలించడం మానేసి మౌనంగా ఉండడం ఏం బాగోలేదు. అవును, మీరు మాట్లాడరేమిటండి? ఏమిటే వాడు చేసిన పనికి అందరూ నా మీద విరుచు పడిపోతున్నారు. మరి చూడరా, నువ్వు చేసిన వెదవ పనికి అందరూ నా మొహం మీద ప్యాండిల్ చల్లుతున్నారు. ఇంతకీ నేను చెప్పేదేం లేదు. ఎవరడిగినా నాదొక్కటే సమాధానం. లక్ష్మి నాకు చెల్లి లాంటిదన్న విషయం నాన్నకు బాగా తెలుసు. ఏ నాన్న, నీకు తెలుసు కదా? మొహం మీద మొహం పెట్టాడకు, యూసెస్ ఫెలో. తెలుసు. తెలిసిన నిజాన్ని నువ్వు దాచినంత కాలం ఈ సమస్యకి పరిష్కారం దొరకదు, ఈ ఇంట్లో అశాంతి తొలగదు. చెప్పు నాన్న, ఆ లక్ష్మి ఎవరో వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఇప్పుడైనా చెప్పు. చెప్తాను. ఇంత జరిగిన తర్వాత చెప్పకపోవడం న్యాయం కాదు. ఆ లక్ష్మి ఉత్తమురాలు, గుణవంతురాలు, విద్యావంతురాలు, పేద పిల్ల. మన ఆఫీసులో స్టెనో. ఇంతకంటే డీటెయిల్స్ నాకు తెలియదు. మేము అడుగుతుంది ఆ పిల్ల తాలూకు గుణగణాలు కాదండి, ఆ పిల్ల వెడికి చెల్లెల్లాంటి బంధువు ఎలా అయింది అని.